జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించినటువంటి ప్రజలు కానీ ముఖ్యంగా వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు పార్టీ ఈ స్థాయికి పడిపోయిందని చెప్పేసి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల్లో ఒక నాయకుడు అయినటువంటి పేరు నాని ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూద్దాం. ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రులందరం కూడా గట్టిగా అంటున్నాం, బూతులు మానండి. గొడ్డలి పార్టీ ఫస్ట్ బూతులు మానండి అక్కడ తీసుకుందాం. ఈయన బాధ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ చిన్న స్థాయి కేడర్ నుంచి పెద్ద స్థాయి కేడర్ వరకు నాయకులు కానీ మేము చెప్తుంది ఏంటంటే బూతులు మానండి అని చెప్తున్నాడు. బూతులు ఎవరు మానాలా, బూతులు ఎవరు ఆపాలా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బూతులు ఆపాలని ప్రజల అభిప్రాయం. ఫస్ట్ నుంచి స్టార్ట్ లాస్ట్ వరకు చూసుకుంటే కొడాలి నాని గారు మాట్లాడినవి బూతులు కాదు, ప్రవచనాలు. అంబటి రాంబాబు గారు మాట్లాడినవి బూతులు కాదు, సూక్తులు. అలా ఒకలా ఇద్దరని చెప్పలేం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 65% లీడర్లు బూతులు మాట్లాడారు, బూతులతోనే పార్టీని ముందుకు తీసుకెళ్లారు, అదే బూతులతో పార్టీని తొంగలోకి తొక్కేశారు. ఆ విషయం ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు పార్టీ ఈ స్థాయి పడిపోవడానికి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ ఎక్స్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్థం. ఇది మీకు క్లారిటీ ఉంటే మంచిది, క్లారిటీ లేకపోతే అది మీ కర్మ, మేమేం చేయలేం దానికి. పార్టీ ఈ పార్టీ ఎన్ని మానండి. మీకు చావు ఉంటే సత్తా ఉంటే నిజాయితీ ఉంటే చావు ఉంటే సత్తా ఉంటే నిజాయితీ ఉంటే ఫస్ట్ అసెంబ్లీకి రావాలా, అంతే కదా. అది ప్రజల అభిప్రాయం. అసెంబ్లీకి రావాలా. అసెంబ్లీకి రాకుండా అక్కడ బిజినెస్లు ఉన్నాయి, ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి, ఆడికెళ్తా ఈడికెళ్తా ఏదైనా ఎక్కడైనా చిన్న ఇష్యూ జరిగితే వచ్చి అక్కడ వాలిపోవాలి. జనరల్గా ప్రజలు మనకి ఎలాగైనా ప్రతిపక్షం ఇవ్వలేదు, కానీ మనం ప్రతిపక్షం అనుకుంటున్నాం కాబట్టి ఒక ప్రతిపక్షం అనుకుందాం కాసేపు. ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పని ఏంటి? ప్రజల గలాన్ని, ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అది ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యగా వారధిగా పనిచేసేవాడు ప్రతిపక్షమే. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, కానీ అది సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కనీసం అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని సక్రమంగా నిర్వహించలేదు, పక్కన పెట్టండి. కానీ ప్రతిపక్షమైనా సక్రమంగా నిర్వహిస్తున్నారా? అది లేదు. దానికి మళ్ళా సత్తా ఉంటే దమ్ముంటే లెక్కలు చూపించండి. ఏం లెక్కలు? ఏం లెక్కలంటే మద్యం మనము గవర్నమెంట్ టీచర్లని అక్కడ కాపలా పెట్టి డిజిటల్ పేమెంట్లు లేదు, ఓన్లీ డబ్బులు ఇస్తేనే మద్యం ఇవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చాం కదా. ఆ లెక్కలు మనం చూపించాలి ఫస్ట్. ఆ లెక్కలు చూపించలే. ఉపాధి హామీ పథకం కింద కొన్ని కోట్లు దోసేసాం కదా, ఆ లెక్కలు చూపించాలా. ఆ లెక్కలు మనం ఇంకా చూపించలే. కొండలు తవ్వేసి పర్సనల్గా వాడుకోవడానికి కొన్ని ప్యాలెస్లు కట్టేసాం కదా, ఆ లెక్కలు చూపించాలి. ఆ ప్యాలెస్లో కొన్ని అంటే ఎక్కడా ప్రపంచంలో లేనంత అంత విధంగా పెద్ద పెద్ద రేట్లు పెట్టి కొనేసి సామాగ్రిలు పెట్టుకున్నాం కదా, దాని లెక్కలు చూపించాలి మనం. రోడ్లు వేయడానికి ఒక బడ్జెట్, విలేజ్లో స్ట్రీట్ బల్బులు వేయడానికి ఒక బడ్జెట్. ఇవన్నిటికి లెక్కలు ఎవరు చూపించాలా? మనం చూపించాలా. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు చూపిస్తుంది? మనం కదా చూపించాలి. ఎందుకంటే కిందటి హయాంలో మనమే దాచేసి జోబులు నింపుకున్నాం. మనం లెక్కలు చూపించాలా అని ప్రజల అభిప్రాయం. మేము అడిగే ప్రతి డాక్యుమెంట్ ని ఆన్లైన్ లో మీడియాకి చెప్పండి, మీడియాకి ఇవ్వండి. జనరల్గా ఒకటే పాయింట్ చెప్తాను నేను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా, ఏ చిన్న రోడ్డు మీద చిన్న గుంతలో తారేసినా కూడా వీడియో తీసి ప్రజల ముందు పెడుతుంది. ఎందుకంటే ఈరోజు డిజిటల్ యుగంలో ఉన్నాం. అరచేతుల ప్రపంచం ఉంది. గతంలో మనం పరదాలు కట్టినట్టు లేదు. గతంలో కింద రైతులు బురదలో మునిగిపోతే పైన హెలికాప్టర్లో వెళ్ళేటట్టు లేదు. ఇప్పుడు చెప్తున్నా కదా, రోడ్డులో చిన్న కంకర వేసిన కూడా వీడియో తీసి డిజిటల్ మీడియాలో పెడుతుంది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఈయన మాట్లాడినవన్నీ వైసీపీని నాకెందుకో డౌట్ అబ్బా. వీళ్ళు స్పైలాగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారేమో అని నాకు డౌటు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ పక్క వైసీపీకి మైనస్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ వల్లే పార్టీ తొంగలోకి వెళ్ళిపోయింది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే మైండ్ సెట్తో ఉన్నాడు కాబట్టి. సో అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మీడియాల ముందుకు వచ్చి ఆ ఉన్న 11 సీట్లు కూడా మాకు వద్దు,
వచ్చే ఎలక్షన్లో ఒక సీట్ తోటి మేము ముందుకు వస్తామనే సెన్స్లో మాట్లాడుతున్నారని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.